2019 అక్టోబర్ 17న సడన్గా మన సోలార్ సిస్టంలోకి ఒక నక్షత్రం లాంటి వస్తువు వచ్చింది. అది చాలా విచిత్రంగా కదులుతుంది. సైంటిస్టులు కూడా దీన్ని చూసి చాలా షాక్ అయ్యారు. ముందు దీన్ని చూసి ఒక తోకచుక్క అని అనుకున్నారు. కానీ దీని విచిత్రమైన ఆకారాన్ని చూసి అది తోకచుక్క కాదని గుర్తించారు. కొంతమంది సైంటిస్టులు ఇది మన సౌరమండలంలోకి వచ్చిన ఒక ఏలియన్ షిప్ అని అంటున్నారు. ఫ్రెండ్స్, 2017లో వేరే ప్రపంచం నుంచి ఒక యాస్టరాయిడ్, ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఒక ఏలియన్ షిప్ మన సోలార్ సిస్టంకి వచ్చింది. దాని పేరు ఓమ్వామ్వా. ఇప్పుడైతే ఇది మన సోలార్ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. కానీ ఎప్పటి వరకు ఇది మన సోలార్ సిస్టంలో ఉందో అప్పటి వరకు ప్రతి సైంటిస్ట్ కూడా దీన్ని చూసి చాలా భయపడ్డారు. దీన్ని చూసిన తర్వాత చాలామంది సైంటిస్టులు ఫెర్మి పారాడాక్స్ అనే మిస్టరీని సాల్వ్ చేశామనుకున్నారు. చాలా సంవత్సరాల నుంచి మనం ఏలియన్స్ని కాంటాక్ట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఏలియన్స్ని మనం కాంటాక్ట్ అవ్వలేకపోయాం. బిలియన్ల గ్యాలక్సీలు, అందులో ఉన్న బిలియన్ల నక్షత్రాలు ఇవన్నీ ఉన్నా కూడా బ్రహ్మాండం ఖాళీగా కనిపిస్తుంది. మనం కేవలం మనం సాధించిన ఫలితాలు మాత్రమే చూస్తాం. కానీ దూరంగా ఉన్న ఏలియన్స్ని ఇప్పటి వరకు చూడలేకపోయాం. మనం భవిష్యత్తులో ఎప్పుడైనా ఏలియన్స్ని కలుసుకుంటామా? ఓమ్వామ్వా లాంటి స్పేస్ షిప్ మళ్ళీ మన సోలార్ సిస్టమ్కి వచ్చే ఛాన్స్ ఉందా? నిజంగానే ఏలియన్ టెక్నాలజీ ప్రమాదకరమైనదా? దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. (1950లో ఎన్రికో ఫెర్మి అనే ఒక గొప్ప సైంటిస్ట్ ఈ బ్రహ్మాండంలో మిల్కీవే గ్యాలక్సీ లాంటి కొన్ని బిలియన్ల గ్యాలక్సీలు ఉన్నాయని, కొన్ని బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయని చెప్పారు. వాటిలో మనుషులు జీవించడానికి అనుగుణంగా ఉండే గ్రహాలు ఉన్నాయి. అయినా కూడా వాటిలో ఎవరూ నివసించట్లేదని చెప్పారు. ఒకవేళ ఈ గ్రహాలలో జీవం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మన మనుషుల్ని కాంటాక్ట్ అయ్యేవారు, లేదా మన మనుషులకి ఆ గ్రహాలపైన జీవం ఉందని ఏదో ఒక ఆధారం ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ ఇప్పటి వరకు ఏ ఆధారాలు దొరకలేదు. అసలు ఏలియన్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ మిస్టరీని ఇప్పటికీ ఎవరూ ఛేదించలేకపోయారు. అందుకని ఇదొక పారాడాక్స్గా మిగిలిపోయింది. సాధించలేని మిస్టరీలను పారాడాక్స్ అంటారు. దీనిని ఫెర్మి అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. అందుకనే దీన్ని ఫెర్మి పారాడాక్స్ అంటారు. ఏలియన్స్ని వెతకడం లేదా వాళ్లు మనల్ని కనిపెట్టడం చాలా కష్టమైన పని. ఈ బ్రహ్మాండంలో 5000 ఎక్సో ప్లానెట్లను కనుక్కున్న తర్వాత కూడా మనకి ఏలియన్స్ జాడ దొరకలేదు. అవి ఉన్నాయని చెప్పడానికి ఒక ఆధారం లేదు. దీని గురించి జరిగిన రీసెర్చ్లో ఏ విషయాలు బయటకు వచ్చాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆధునిక నాగరికతలో మన మిల్కీవే గ్యాలక్సీ కూడా ఒక భాగమే. ప్రతి గ్యాలక్సీలో దాదాపు 500 బిలియన్ నక్షత్రాలు, ట్రిలియన్ల గ్రహాలు ఉంటాయి. దీనితో పాటు కొన్ని కోట్ల బ్లాక్ హోల్స్ కూడా ఉన్నాయి. వీటి నుంచే ఈ గ్రహాలకి ఎనర్జీ లభిస్తుంది. మన సోలార్ సిస్టంలో దాదాపు 9 గ్రహాలుంటే ఆ గ్రహాలన్నిటిలో కేవలం ఒక్క గ్రహమే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. మిగిలిన 8 గ్రహాలకు బ్లాక్ హోల్స్ నుంచి ఎనర్జీ లభించదు. ఆ 8 గ్రహాల్లో ఒక గ్రహమే మన భూమి. ఏదో ఒక రోజు మన భూమి కూడా బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుంది. సరిగ్గా ఎప్పుడు మన భూమి బ్లాక్ హోల్లోకి వెళ్తుందో చెప్పడం కష్టమైన పని. అక్కడున్న పరిస్థితులను మనం ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం. వాటిని అర్థం చేసుకోవాలంటే మన టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. ఒకవేళ మన భూమి కూడా బ్లాక్ హోల్ ఎనర్జీని ఉపయోగించుకుంటే, ఏలియన్స్ ఉంటే ఖచ్చితంగా మన భూమికి వచ్చేవారు. మన టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వకపోతే మనం ఏలియన్స్ని ఎప్పటికీ కలవలేం. మనకి బ్రహ్మాండం ఖాళీగానే కనిపిస్తుంది. దీని గురించి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒకవేళ మీ దగ్గర ఒక పెద్ద అడవి ఉందనుకోండి. అక్కడ ఎన్నో రకాల జంతువులు నివసిస్తాయి. వాటిని మీరు కళ్లతో క్లియర్గా చూడగలుగుతారు. మీకు హాని కలిగించే జంతువులపైన ఎక్కువ దృష్టి పెడతారు. కానీ ఈ అడవిలో ఆకారంలో చాలా చిన్నగా ఉన్న జంతువులు కూడా ఉంటాయి. వాటిని మీరు అస్సలు చూడలేరు. ఒకవేళ ఆ చిన్న జీవులు మీ కాలు కింద పడి చచ్చిపోతేనో, లేదా మీ కళ్ల ముందు పడిపోతేనే మీకు ఆ జంతువులు కనిపించే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఇలాంటి చిన్న జీవులు జీవితకాలం కేవలం ఒకరోజు మాత్రమే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మీరు వాటిని అస్సలు గుర్తించలేరు. అలానే ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటే మనం మిగిలిన గ్యాలక్సీలన్నిటినీ దగ్గరగా చూడవచ్చు. లేదా ఏ గ్రహం పైన జీవం ఉందో, ఏ గ్రహం పైన జీవం లేదో అసలు తెలుసుకోలేం. ఇక్కడ టైం కూడా చాలా వేరుగా ఉంటుంది. టైం గ్యాప్ వల్లనే మనం ఏలియన్స్ని చూడలేకపోతున్నామని సైంటిస్టులు చెప్తున్నారు. కాస్మిక్ స్కేల్ ప్రకారం ఈ బ్రహ్మాండం పుట్టి దాదాపు 14 బిలియన్ల సంవత్సరాలైంది. ఒకవేళ అక్కడ ఏలియన్స్ నివసించినా కూడా వాటి జీవనకాలం కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది.
ఎప్పుడైతే మన టెక్నాలజీ మెరుగవుతుందో అప్పుడే మనం ఏలియన్స్ని చూడగలుగుతాం. 2022లో సైంటిస్టులు ఫెర్మి పారాడాక్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించారు. టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఉంటే మనం ఏలియన్స్ చేసే సిగ్నల్స్ని గుర్తించేవాళ్ళం. దీనివల్ల చందమామ మీద కానీ లేదా వేరే గ్రహంపైన జీవం ఉందో లేదో తెలుస్తుంది. మన సోలార్ సిస్టమ్ ఫామ్ అయి 500 సంవత్సరాలైంది. గతంలో ఏలియన్స్ నివసించి ఉన్నా కూడా ఇప్పుడు అంతమై ఉండవచ్చు. వాటి ఉనికి గురించి ఎన్నో ఆధారాలు ఇప్పటికీ సోలార్ సిస్టంలో ఉండి ఉండొచ్చు. వాళ్ళు వదిలిన స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికీ కూడా మన బ్రహ్మాండం ఓంవామలా తిరుగుతూ ఉండవచ్చు. లేదా మన సోలార్ సిస్టంలో ఉన్నాయనడానికి ఆధారం దొరకవచ్చు. ఒక రీసెర్చ్ ప్రకారం శనిగ్రహం, చంద్రుడు, ఎన్సిలాడస్ పూర్తిగా మంచుతో నిండి ఉందని తెలిసింది. అక్కడ మన మనుషులు నివసించడానికి పరిస్థితులు అనుగుణంగా ఉన్నాయని తెలిసింది. ఒకవేళ ఏలియన్స్ ఉన్నా సరే అవి టెక్నాలజీలో ఇంప్రూవ్ అయ్యి ఉండకపోవచ్చు. ఒక కణంతోనే మన భూమిపైన ఎన్నో జీవులు నివసిస్తున్నాయి. ఇలాంటి ఒక కణం జీవులు కూడా ఈ గ్రహాలపై ఉండి ఉండవచ్చు. ఒకవేళ దీనిపైన రీసెర్చ్ చేస్తే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. మనం ఇక్కడికి వెళ్ళి జీవనాన్ని మొదలుపెట్టే ఛాన్స్ ఉంటుంది. దీనితో పాటు మనం ఏలియన్స్ ఉనికిని సిగ్నల్స్ ద్వారా కనిపెట్టవచ్చు. ఒకవేళ ఏలియన్స్ మన భూమికి దగ్గరగా నివసిస్తే లేదా కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో నివసిస్తే వాటి దగ్గర నుంచి వచ్చిన సిగ్నల్స్ మన భూమికి ఖచ్చితంగా వస్తాయి. నాసా 25,000 లైట్ ఇయర్స్ దూరంలోకి మన హ్యూమన్ లైఫ్ సిగ్నల్స్ని పంపించింది. అందులో మన లొకేషన్ కూడా ఉంది. పల్సర్ నక్షత్రం సాయంతో ఏలియన్స్ మన లొకేషన్ని కనిపెట్టవచ్చు. అప్పుడు మనం ఏలియన్స్ గురించి తెలుసుకోగలుగుతాం. ఏలియన్స్ ఉన్నాయని నిరూపించే ఆధారం ఒకటే, అదే సిగ్నల్స్. సోలార్ సిస్టంలో పంపిస్తున్న సిగ్నల్స్ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా వేరే గ్రహానికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సిగ్నల్స్ కొన్ని వేల లైట్ ఇయర్స్ దూరాన్ని దాటుకొని రావాల్సి ఉంటుంది. అందుకనే కొన్ని వేల లైట్ ఇయర్స్ తర్వాత ఆ సిగ్నల్స్ని చూడవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మన గ్యాలక్సీలోనే జీవం ఉంది అని అనుకోండి. మన గ్యాలక్సీ పూర్తిగా ధ్వంసమయ్యే 1 బిలియన్ సంవత్సరాలకు ముందు కొన్ని సిగ్నల్స్ లభిస్తాయి. ఒకవేళ ఆ సిగ్నల్ మనకి వస్తే సరిగ్గా బిలియన్ సంవత్సరాలకు ముందు ఆ గ్యాలక్సీ పూర్తిగా ధ్వంసమైందని మనకు తెలుస్తుంది. గ్యాలక్సీ అంతా పూర్తిగా నాశనమయ్యి దాని ఆకారం పూర్తిగా మారిపోతుంది. ఈ సిగ్నల్ సాయంతో మనం టెలిస్కోప్లో ఆ గ్యాలక్సీని చూసి గ్యాలక్సీ ధ్వంసం అవుతున్న దృశ్యాలను చూడగలుగుతాం. కానీ దీనివల్ల మనం కేవలం ఏలియన్స్ ఉన్నాయని మాత్రమే కనిపెట్టగలుగుతాం. వాళ్లతో అసలు కాంటాక్ట్ అవ్వలేం. ఒకవేళ సిగ్నల్స్ లభించినా కూడా క్లారిఫై ఇవ్వలేం. ఒకవేళ మనం ఏలియన్స్ని క్లియర్గా చూడాలనుకుంటే స్పేస్లో ఒక అడ్వాన్స్ టెక్నాలజీతో టెలిస్కోప్ తయారు చేయాల్సి ఉంటుంది. అది కూడా మనం బ్లాక్ హోల్ ఎనర్జీని ఉపయోగిస్తేనే మాత్రం చేయగలుగుతాం. అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటే ఏలియన్స్ని ఈజీగా గుర్తించగలుగుతాం. కానీ మనం బ్లాక్ హోల్ ఎనర్జీని ఉపయోగించుకోవడానికి దాదాపు 600 నుంచి 1000 సంవత్సరాల సమయం పడుతుంది. అప్పుడే మనం ఏలియన్స్ని కనుక్కోగలుగుతాం. వాటిని కనిపెట్టడం కోసం సరైన సమయం కోసం వేచి చూడాలి. టైం గడిచే కొద్దీ బ్రహ్మాండం విశాలంగా మారుతుంది. అందువల్ల మనం ఏలియన్స్ని కనిపెట్టడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. మన మనుషులు కేవలం మన దగ్గరగా ఉన్న గ్యాలక్సీలను మాత్రమే పరిశోధించగలుగుతాం. గురుత్వాకర్షణ శక్తి ద్వారా బౌండ్ అయిన 54 గ్యాలక్సీలు మన చుట్టుపక్కల ఉన్నాయి. మనకి దూరంలో ఇంకా ఎన్నో గ్యాలక్సీలు ఉన్నాయి. టెక్నాలజీ చాలా మెరుగుపడినా కూడా ఈ గ్యాలక్సీలకు చేరుకోవడం చాలా కష్టం. మనం భవిష్యత్తులో కేవలం మన చుట్టుపక్కల ఉన్న గ్యాలక్సీలపైన పరిశోధించగలుగుతాం. మిగిలిన గ్యాలక్సీలని చాలా కాలం వరకు మనం పరిశీలించడం అసాధ్యం. ఎందుకంటే అవి ఎంత దూరంగా వెళ్తాయంటే మనం అడ్వాన్స్ టెక్నాలజీతో కూడా అక్కడికి చేరుకోలేం. కానీ మన చుట్టుపక్కల ఉన్న గ్యాలక్సీలో ఏలియన్స్ ఉంటే మనం ఖచ్చితంగా వాటిని కనిపెట్టవచ్చు. ఒకవేళ వాటిలో లేకపోతే ఏలియన్స్ని కనిపెట్టడం దాదాపు అసాధ్యమే. ఫెర్మి పారాడాక్స్ ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. బ్రహ్మాండం కాలం గడుస్తున్న కొద్దీ చాలా విశాలంగా మారుతుంది. దీనివల్ల మనం ఏలియన్స్ పైన ఏదైనా రీసెర్చ్ చేయాలనుకుంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. బ్రహ్మాండం కాంతి వేగాన్ని కంటే విశాలంగా మారుతుంది. డార్క్ ఎనర్జీ వల్ల మన బ్రహ్మాండం చాలా ఎక్స్పాండ్ అవుతుంది. అటామిక్ డిస్టెన్స్ గెలాక్టిక్ డిస్టెన్స్గా మారుతుంది. ప్రతి గ్రహం, ప్రతి నక్షత్రం ఎంత దూరంగా వెళ్తాయంటే చుట్టుపక్కల ఏ గ్రహమూ ఉండదు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండవచ్చు. నిజానికి ఫెర్మి పారాడాక్స్ ఒక విచిత్రమైన థియరీ. మన చుట్టూ బిలియన్ల గ్యాలక్సీలు ఉన్నా కూడా ఇప్పటికీ మనం ఏలియన్స్ని కనుక్కోలేకపోయాం. మన టెక్నాలజీ అడ్వాన్స్డ్గా మారినప్పుడు మనం ఖచ్చితంగా భవిష్యత్తులో ఏలియన్స్ని కనిపెట్టగలుగుతాం. ఒకవేళ అన్ని గ్రహాలపైన మనుషుల యాక్సెస్ ఉంటే మనం ఖచ్చితంగా ఏలియన్స్ని కనిపెట్టి ఉండేవాళ్ళం. ఈ వీడియోలో ఫెర్మి పారాడాక్స్ని ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నామో తెలుసుకున్నాం. ఒకవేళ వాళ్ళు నిజంగా ఉన్నా సరే వాళ్ళకి భూమి ఒక ఇసుక బొట్టులాగా కనిపిస్తుంది.
ఏలియన్స్ ఉన్నాయని వాటి ఆనవాలను బట్టి కూడా మనం చెప్పవచ్చు. దానివల్లే మన సైంటిస్టులకు ఏలియన్స్ని కనిపెట్టడం కష్టంగా మారింది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి.